హల్లెలూయా. ఇది నా వాక్యము. యోం దిబిరిం 24వ తారీఖు 6వ నెల 2025వ సంవత్సరం. మన దేవుడు ఇస్తున్న చక్కటి మాట యోహాను సువార్త 6వ అధ్యాయము 14వ వచనం. ఆ మనుషులు యేసు చేసిన సూచక క్రియను చూచి నిజముగా ఈ లోకమునకు రాబోవు ప్రవక్త ఈయనే అని చెప్పుకునేది. ఆ మనుషులు, ఆ చోట ఉన్న మనుషులు యేసు ప్రభువారట సూచక క్రియను చేశారట. సూచక క్రియను చూసి రాబోవు ప్రవక్త ఈయనే అనుకున్నారట. ఏంటి ఆ సూచక క్రియ అని మనం ఆలోచిస్తే, అక్కడ వారికి ఆహారం పెట్టారు. రొట్టెలు ఇవి అనేక మందికి సర్వసమృద్ధిగా దేవుడు పెట్టాడు. ఆ పెట్టిన విధాన్ని బట్టి వాళ్ళు ఏమనుకున్నారంటే, ఆ సూచక క్రియను బట్టి ఈయన ప్రవక్త అనుకున్నారు. అంటే దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డలకు ఉండాల్సిన ప్రాముఖ్యమైన లక్షణం ఏంటంటే ఆర్థికపరమైన దీవెన. ఆత్మీయపరమైన దీవెన ఖచ్చితంగా ఉంటేనే ఆర్థికపరమైన దీవెన ఉంటుంది. ఆర్థికపరమైన దీవెన రెండు రకాలుగా వస్తుంది. ఒకటి సొంత ఆలోచన, సొంత జ్ఞానం, సొంతంగా చేసేసుకున్నా వచ్చేస్తాయి, దానికి ఆత్మ అక్కర్లేదు. కానీ దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డలకి మాత్రం ఆత్మీయ జ్ఞానం ఉండాలి. ఆత్మీయ జ్ఞానాన్ని బట్టే ఆర్థికపరమైన దీవెన ఉండాలి. ఆర్థికపరమైన దీవెన ఎలా ఉండాలంటే, నీవు దేవుని కృపలో లోటు లేకుండా, అలాగే నీ ద్వారా అనేక మంది సహాయం పొందుకుంటూ ఉన్నప్పుడు ఈ స్థితికి కారణం ఏంటని ఖచ్చితంగా అందరూ అడుగుతారు. అడిగినప్పుడు నా దేవుడే, నా దేవుడే, మేము ఈరోజు ఈ స్థితిలో ఉన్నామంటే మా దేవుడే, మేము ఈరోజు ఆహారం తింటున్నామంటే మా దేవుడే, దేవుడు ఇచ్చినదే, దేవుడు ఇచ్చినదని ఎప్పుడు అలా చెప్పుకుంటూ ఉన్నప్పుడు ఈ యొక్క సూచక క్రియను బట్టి యేసు ప్రభువారు ప్రవక్త అనిపించుకున్నారంట. ప్రవక్త అని అనిపించుకున్నారు. మీ జీవితాలలో కూడా దేవుడు ఆర్థికపరమైన సమృద్ధి, ఆత్మానుసారంగా వచ్చే ఆర్థికపరమైన సర్వ సమృద్ధి అనుగ్రహించునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.